డిసెంబర్ 20th వెడ్నెస్డే మనకి మార్కెట్ ఆల్మోస్ట్ నిఫ్టీ 1.4% వరకు డౌన్ అయిందనమాట. ఆ రోజు చాలామంది పోర్ట్ఫోలియోస్ నెగిటివ్లోకి వెళ్ళాయి. చాలామంది కంగారు పడ్డారు, భయపడ్డారు. కొంతమంది పోర్ట్ఫోలియో అయితే 4%, 10% వరకు డౌన్లోకి వెళ్ళిపోయి. మరోవైపు ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, చాలామంది ఆప్షన్ ట్రేడర్స్, ఇంటర్డే ట్రేడర్స్ వాళ్ళ యొక్క అమౌంట్ని లాస్ అయిపోయారు. కొంతమంది అయితే 5-6 నెలల నుంచి ఎర్న్ చేసిన ప్రాఫిట్స్ను కూడా ఆ ఒక్క రోజులో పోగొట్టుకున్నారు. ఈ ఒక్క కారణం వల్ల నేను చాలాసార్లు చాలా కస్టమర్స్ చెప్పింది ఏంటంటే, మీరు దయచేసి ఆప్షన్ ట్రేడింగ్కి దూరంగా ఉండండి అని చెప్పాను. మీరు గమనిస్తే ఆ నెక్స్ట్ రోజు 21, 22లో మార్కెట్ కోలుకుంది. చాలామంది వాళ్ళ యొక్క పోర్ట్ఫోలియో పాజిటివ్లోకి వెళ్ళింది. కానీ ఎవరైతే ఈ ఆప్షన్ ట్రేడర్స్ వాళ్ళ అమౌంట్ లాస్ అయ్యారో వాళ్ళ అమౌంట్ అట్లనే లాస్ అయిపోయింది. ఇక్కడ నేను సోషల్ మీడియాలో మనకు అవైలబుల్గా ఉన్న కొన్ని కామెంట్స్ని, ఫీడ్బ్యాక్ని కూడా తెలియజేస్తున్నాను. ఎవరైనా ఫేక్ ప్రాఫిట్ చెప్తారేమో కానీ ఫేక్ లాస్ ఎవరు చెప్పరు. సో వీళ్ళు జెన్యున్గానే వాళ్ళ యొక్క లాస్ను తెలియజేస్తూ ఉన్నారు. ఇక మీదటైనా కూడా మీరు ఆప్షన్ ట్రేడింగ్ పట్ల జాగ్రత్తగా ఉండండి, ఇంటర్డే పట్ల జాగ్రత్తగా ఉండండి. వీలుంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అనేది మీకు ప్రాఫిట్ ఇస్తుంది. మిగతావన్నీ కూడా లాస్ అయిపోతాయి. కొన్నిసార్లు మీకు షార్ట్ టర్మ్లో ప్రాఫిట్ వస్తుందని చెప్పి మీకు అనిపిస్తూ ఉంటుంది. కానీ అవి లాంగ్ టర్మ్కి వెళ్తే ప్రాఫిట్ కాదు, లాస్లోనే అయిపోతాయి. కానీ కొన్ని సందర్భాలు ఇప్పుడు డిసెంబర్ 20లో జరిగిన సందర్భంలో రిపీటెడ్గా జరిగాయి, ఇంక ఫ్యూచర్లో కూడా జరుగుతాయి. అలాంటి సందర్భంలో మీరు అమౌంట్ని లాస్ అయిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. అన్నిటికీ మంచి మెంటల్ స్ట్రెస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇక మీదటైనా కూడా మీరు ఈ ఆప్షన్స్ షార్ట్ టర్మ్లో గెయిన్స్ సంపాదిస్తామని ఒక ఆశతో ట్రేడింగ్ చేయకుండా కంపెనీ యొక్క బిజినెస్ని అర్థం చేసుకుంటూ లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్మెంట్ చేసి మల్టీ బ్యాగ్ రిటర్న్ తీసుకోండి. సో అది నేను రిపీటెడ్గా అదే చెప్తాను. ఎందుకంటే అది ఒక్కటే ఫిజిబుల్ థింగ్. మిగతావన్నీ బ్రోకర్స్కో లేకపోతే కోర్సులు అమ్మే వాళ్ళకి కరెక్ట్ ఏమో కానీ రిటైల్ ఇన్వెస్టర్స్కి కరెక్ట్ కాదు. అయితే అన్ఫార్చునేట్లీ ఈరోజు చాలామంది మార్కెట్లో 5 years 10 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా స్టిల్ ఆప్షన్ ట్రేడింగ్ పట్ల ఒక అట్రాక్షన్ అనేది చూపించడం జరుగుతూ ఉంటుంది. మేబీ వాళ్ళకి షార్ట్ టర్మ్ ఇన్కమ్ కావాలనే ఉద్దేశం ఉండొచ్చు. కానీ ఎప్పుడైనా కూడా గమనించండి, అది ఎప్పుడు కూడా కరెక్ట్ కాదు.